మనము ఒక రకమైన ఈర్ష్యాభావము కానీ, వారిని పడదోయాలనేటువంటి ఆలోచన కానీ, వారి యొక్క నాశనాన్ని మనం కోరుకోవడం, దీన్ని కపటోపాయం అన్నాం. ఇందులో కొంతమంది మనం చూస్తూ వచ్చాము. ఎవరికైనా గుర్తున్నాయా ఎవరికైనా? ఒక ఇద్దరు పేర్లు చెప్పండి చాలు. కయ్యేను, హేబేలు. ఇంకా వాళ్ళిద్దరూ ఒకళ్ళే. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఓకే అన్న. ఎందుకు అడిగానంటే ఎంతవరకు గుర్తున్నాయని. నాకు ఒక అలవాటు ఏంటంటే, క్లాసుల్లో కానీ ఏదన్నా ముందు రోజు చెప్పిన పాఠాన్ని వీళ్ళకి ఎంతవరకు గుర్తుంది అని అడుగుతూ ఉంటా. ఎందుకంటే మళ్ళీ నేను చెప్పుకుంటూ పోతా, వాళ్ళకి అసలు గుర్తుందా లేదా నేను చెప్పాను మళ్ళీ ఫ్రెష్గా ఉంటుంది. ఈసారి ఇది చెప్పారా అన్నట్టుగా ఉంటుంది. అందుకనే టైటిల్ చెప్పింది మళ్ళీ ఒకసారి గుర్తు చేసింది. ఎందుకంటే మళ్ళీ ఓకే పోయిన వారం ఇవి విన్నాం అని ఒక్కసారి అది రీబ్యాక్ అవుతుంది. ఓకే, సరే, గుర్తున్నందుకు ప్రైజ్ ది లార్డ్. సరే, ఈరోజు కొంతమందిని చూద్దాం. ఈరోజు కొంతమందిలో మొట్టమొదటిగా హేరోదు రాజు మత్తయి సువార్త 2వ అధ్యాయంలో ఈయన ఉన్నటువంటి కపటోపాయం అంటే తెలుస్తుంది మనకి. ఏమిటి ఈయనకు ఉన్నటువంటి కపటోపాయము అంటే 2వ అధ్యాయంలో ఎవరితో ఈయన ఏమన్నాడో తెలుస్తుంది కదా మనకి. 2వ అధ్యాయం చూడండి పిల్లరా. 2వ అధ్యాయము 2-3 వచనంలో చెప్తున్నాడు చూడండి. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడో తూర్పు దిక్కున మేము ఆ నక్షత్రమును చూచి ఆయన పూజింపవచ్చితమని చెప్పిరి. హేరోదు రాజు సంగతి విన్నప్పుడు అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. సో ఇక్కడ జ్ఞానులు వచ్చి అయా మేము పలానా దేశం నుంచి మేము ఖగోళ శాస్త్రజ్ఞులము, మేము ఆకాశంలో జరిగేటువంటి వింతలు ఇవన్నీ స్టడీ చేస్తూ ఉంటాము. మరి రాజుగారికి పరిచయం చేసుకోవాలి కదా, వీళ్ళెవరో ఆయనకు తెలియదు. వీళ్ళ ఐడియా ఏమిటి అంటే రాజుల గృహాల్లోనే పుడతారు, అంతే కదా. కానీ ఒక పేదల ఇళ్లలో పుట్టాడనే విషయం వీళ్ళు మర్చిపోయారు. రాజు అనగానే ఓకే పలానా ఊరు పలానా దేశం, వీరు ఎక్కడి నుంచి ఏదో తూర్పు దేశం అన్నాడు, పర్టికులర్ ఏ పాయింట్ నుంచి వచ్చారో అనేది తెలియదు. తూర్పు దేశాలు చాలా ఉన్నాయి. అక్కడి నుంచి వచ్చినటువంటి యొక్క జ్ఞానులు పలానా దగ్గరికి వచ్చి ఈ యొక్క నక్షత్రం ఆగింది ఆ ప్రాంతం దగ్గరికి వెళ్ళారు. అక్కడ ఆ రాజు దగ్గరికి ఎందుకు వెళ్ళారంటే వాళ్ళ దగ్గర ఒక రిజిస్టర్ ఉంటుంది, జననాలు మరణాలు రిజిస్టర్ చేసుకునేటువంటి ఇది ఉంటుంది. అందుకనే చూడండి ఔగుస్తు కూడా ఏం చేశాడంటే జనాభా లెక్కలు రాయించాడు కదా. యేసు ప్రభు వారు పుట్టక ముందు ఈ యొక్క జనాభా లెక్కలు రాయించారు. ఎంతమంది ఉన్నారు, ఎంతమంది వేరే ఊర్లోకి వెళ్ళిపోయారు, లేదంటే ఎట్లాగా జనాభా లెక్కలు రాయించారు. అంటే వీళ్ళ దగ్గర ఒక రిజిస్టర్ ఉంటుంది. ఈ రాజుగారి దగ్గరికి వెళ్తే మనకు సమాచారం తెలుస్తుందని వీళ్ళు ఈ జ్ఞానులు వెళ్ళి ఆయన అడిగారు, అయ్యా యూదులుగా పుట్టినటువంటి రాజు ఎక్కడున్నాడు? ఈ యొక్క హేరోదుకి ఏమనిపించింది, రాజు నేనైతే మరొక రాజు ఎక్కడ పుట్టాడు? మా ఇంట్లో అయితే ఏ పిల్లడు పుట్టలేదు. అందుకని అతడు పన్నినటువంటి పన్నాగ ఏమిటో తెలుసా? 2 సంవత్సరాలు, చూడండి పిల్లరా, 2 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ప్రతి మగ శిశువుని చంపించేశాడు. ఏం అన్నాడు చూడండి. వాళ్ళు వచ్చిన తర్వాత ఆయన ఎక్కడున్నాడో నాకైతే తెలియదు, కానీ మేము వెతికిస్తాం, మీరు కూడా చూడండి, మీరు వెళ్ళి ఆయన్ని పూజించి తిరిగి ఆ సమాచారంను నాకు తెలియచేయండి. ఏం చేయడానికి? ఆయన ఎవరో కనుక్కొని ఆయనను చంపడానికి. కానీ దేవుని ప్రణాళిక వేరుగా ఉంది కదా. ఏం జరిగిందో మనకు తెలుసు కదా. స్వప్నమందు
వీరికి దేవదూతల చేత బోధింపబడి వీరేం చేస్తారు, రాజును కలవకుండానే వేరొక ద్వారిలో వారి యొక్క దేశాలకు వాళ్ళు వెళ్ళిపోతారు. ఎంతో ఆలోచించాడు. ఆ జ్ఞానులు వెళ్ళారు, సంవత్సరం అయింది, 2 సంవత్సరాలైంది, వాళ్ళకి ఆచూకే లేదు. ఏవైపోయారో వీళ్ళు మనల్ని మోసం చేశారేమో చెప్పకుండా అని రాజు పన్నినటువంటి పన్నాగం చూడండి పిల్లరా. ఏంటది? 2 సంవత్సరాల వయస్సులో ఉన్నటువంటి ప్రతి మగ శిశువు ఏం చేయబడ్డారు? చంపబడ్డారు. అందుకనే చూడండి, ఇక్కడ 2వ అధ్యాయము 17వ వచనంలో ఉంది చూడండి. అందువల్ల రామాలో అంగలార్పు వినబడెను, ఏడ్పును మహారోదన ధ్వని కలిగెను. అంటే చూడండి, ప్రతి ఇంటిలో చిన్నపిల్లలు పుట్టుంటారుగా, పిల్లలు వాళ్ళకి వాళ్ళు అలా పుట్టుంటారు కదా. అంటే ప్రతి ఇంట్లో ఆ రోజుల్లో ఉమ్మడి కుటుంబాలే కదా. ఇవ్వాలంటే కొంత ఉద్యోగాలని వ్యాపారాలని రకరకాలుగా కొంచెం విడిపోయారు, కానీ ఆ రోజుల్లో ఒక కుటుంబం అంటే అందరూ ఒకే దగ్గర ఉండేవాళ్ళు, లేదా పక్కపక్కలలో ఇళ్లలో ఉండేవాళ్ళు. చూడండి పిల్లరా, ప్రతి ఇంటిలో ఉన్నటువంటి మగ శిశువు 2 సంవత్సరాల లోపు ఉన్నటువంటి శిశువుని చంపేశారు అంటే నేను అనుకుంటున్నా ప్రతి వీధిలో రోదన, వేదన. ఎందుకు? ఎవరు రాజో తెలియదు, వీళ్ళు ఎందుకు చంపుతున్నారో తెలియదు. అంతే కదా. రాజు అని చెప్పాడా? నేను రాజుగా అవుతున్నారు కాబట్టి వీళ్ళని చంపేస్తానని చెప్పాడా? చెప్పలా. ఏం చెప్పాడు? 2 సంవత్సరాల లోపున వాళ్ళు ప్రతి మగపిల్లని చంపేయాలి అన్నాడు, అంతే. కపటోపాయము పిల్లరా. ప్రభుని యేసుక్రీస్తును చంపాలి అనేటువంటి దానితో ఆ ఊరిలో ఉండే సమస్తమైన కుటుంబాలలో వేదనను తీసుకొచ్చాడు ఈ యొక్క హేరోదు. ఒక్కొక్కసారి మనం చెయ్యనటువంటి వాటికి కూడా మనం శిక్ష అనుభవించాల్సి వస్తుంది. ఆ ఊర్లో ఆ రామ అనేటువంటి పట్టణంలో ఉన్నటువంటి ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళు ఏమైనా తప్పు చేశారా? ఏ తప్పు చేయలేదుగా. మగపిల్లలు పుట్టారు, అదేమన్నా తప్ప లేదే. కానీ అంకుల్ అంటే హ్యాండ్ రైస్ చేసినట్టు అనిపించింది. మగపిల్లలు పుట్టడం తప్పు కాదే. మరి ఎందుకు? ఒకటే రీజన్ ఏమిటంటే, ఆ రాజు ఎక్కడో పెరుగుతున్నాడు, అతడు పెరిగితే నాకు నష్టం, నన్ను అతడు చంపుతాడేమో, అతడు రాజు అయిపోతాడేమో అనేటువంటి చూడండి అసూయ భావముతో ఇంతమంది చావుకి కారకుడయ్యాడు హేరోదు. ఇది హేరోదు పన్నెటువంటి కపటోపాయము. రెండవది చూడండి, హేరోదియ కుమార్తె. మత్తయి సువార్త 14వ అధ్యాయము ఇక్కడ మనకు కనబడుతుంది. హేరోదియ కుమార్తె, ఈమె కూడా చూసారా ఏం చేసిందో? తప్పును ఎత్తి చూపించాడని చెప్పి బాప్టిసమిచ్చి యోహానును తల కొట్టించేశారు. ఆ అమ్మాయి అయితే ఏం చేయాలో తెలియదు, కానీ తన తల్లి ఉంది హేరోదియా, ఈమె పన్నినటువంటి పన్నాగము. హేరోదియా పన్నినటువంటి పన్నాగం ఏమిటది? తను చేయకూడనటువంటి తప్పును బాప్టిసమిచ్చి యోహాను వెళ్ళి చెప్పాడు, అయ్యా నువ్వు చేస్తుంది కరెక్ట్ కాదు, ఇది లోక విరుద్ధం, ఇలాంటివి చేయకూడదు అని చెప్పినప్పుడు ఈ యోహాను మనకు అడ్డుగా ఉన్నాడు. ఈ అడ్డుగా ఉండండి యోహాన్ని మనము తొలగించాలి. నీతి కొరకు ప్రియులారా హింసలు పాలవుతారు. అందుకని అన్నాడుగా మత్తయి సువార్త 5వ అధ్యాయం, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటల పలుకున్నప్పుడు మీరు ధన్యులు. అయితే ప్రియులారా ఇక్కడ చూడండి ఏం జరిగిందో మీకు తెలుసు కదా.
హేరోదు జన్మదిన వేడుకలు. మనం ఇవాళ బర్త్డే పార్టీలు అనుకుంటున్నాం. ఆ రోజుల్లో కొన్ని వేల సంవత్సరాల క్రితమే బర్త్డే పార్టీలు జరిగాయట. హేరోదు జన్మదినం వచ్చినప్పుడు హేరోదియ కుమార్తె వచ్చి నాట్యం చేస్తే ఈయన ఆ నాట్యానికి మెస్మరైజ్ అయిపోయాడు. అంటే బాగా హ్యాపీ అయిపోయి, నీకేం వరం కావాలో కోరుకో అన్నట్టుగా చెప్తే ఆమె పరిగెత్తుకుంటా వెళ్ళి తన తల్లిని అడిగింది. ఈ విషయాన్ని మత్తయి సువార్త 14వ అధ్యాయము 5వ వచనం నుండి ప్రియులారా 12వ వచనం వరకు రాయబడి ఉంది. వెళ్ళి అడిగినప్పుడు ఆమె తల్లి ఏముంది, సరైన టైంకి రాజుగారు మనకు అవకాశం ఇచ్చారు, ఇంకేముంది, ఆల్రెడీ ప్లాన్ రెడీగా ఉంది. ఏమిటది? మనకు అడ్డుగా మనం చేసే తప్పుల్ని ఎత్తి చూపించే వ్యక్తి ఉన్నాడే, ఇతన్ని తొలగించాలి. వీళ్ళు రాజుగారి దగ్గరికి వెళ్ళి యోహానుని చంపి అతని తలను పళ్ళెంలో పెట్టి నాకు తీసుకురావాలి. చూడండి ఎంత క్రూరత్వమో. సరే చంపమన్నారు, ఓకే బాగానే ఉంది అక్కడ వరకు. తలనట ప్లేట్లో పెట్టుకుని తీసుకురావాలంట. అంటే నేను అనుకుంటున్నా, అంటే మాకెదురుగా ఎవరన్నా తప్పు మమ్మల్ని ఎత్తి చూపించినా, లేదా మమ్మల్ని ఎవరన్నా పాయింట్అవుట్ చేసినా వారికి ఇదే గతి పడుతుంది అని చెప్పడానికి ఇలా చేశారేమో. చూడండి ప్రియులారా, ఆ హేరోది ఎంత క్రూరమైనటువంటి మనస్తత్వం కలిగిన స్త్రీయో. ఒక మనిషిని చంపమంటమే మహా కఠినమైనటువంటి మాటలు అవి. అందులోనూ తల కుట్టించడమట. సరే తల తీసుకెళ్ళారు, ఏం చేసుకున్నారు వాళ్ళు, ఏం చేశారు అంటే చూడండి వాళ్ళలో ఉన్నటువంటి కఠినత్వం కానీ ఆ క్రూరత్వం ఎంత దారుణంగా ఉందంటే, ఒక వ్యక్తి అనేవాడు ఉండకూడదు, ఇంకొకళ్ళు ఎవరు కూడా మమ్మల్ని వేలెత్తి చూపించకూడదు, ఏం తప్పు చేసినా సరే మమ్మల్ని క్వశ్చన్ చేయకూడదు. ఒకవేళ క్వశ్చన్ చేస్తే యోహానికి బట్టిన కడితే మనకు కూడా పడుతుందిరా అని జనాలను భయపెట్టేలా చేశారు ప్రియులారా. యోహాన్లో ఏమన్నా తప్పుందా? దేవుని వాక్యాన్ని బోధ చేశాడు, తప్పును సరిచేయాలని ప్రయత్నం చేశాడు అంతే. కానీ దేవుని చిత్తం అతడు హతసాక్షి అవ్వాలన్నది కాబట్టి హతసాక్షి అయ్యాడు. తర్వాత చూడండి, యూదల అధికారులు మరియు యూదా ప్రధానులు కూడా యేసుక్రీస్తు చంపాలని యోచన చేశారు అని యోహాను సువార్త 11వ అధ్యాయంలో 47వ వచనం నుండి రాయబడి ఉంది. యూదా అధికారులు యూదా ప్రధానులు యేసుక్రీస్తును చంపాలి అని ఆయన మీద కుట్రలు పన్నారు. ఎందుకో తెలుసా? యోహాను సువార్తలో కనుక మీరు గమనిస్తూ వస్తున్నట్లయితే అనేక ప్రదేశాల్లో అనేక చోట్ల ఆయన అద్భుతాలు ఆశ్చర్యకరాలు చేస్తూ వస్తూ ఉంటే ప్రజలందరూ కూడా యేసుక్రీస్తును వెంబడించడం మొదలుపెట్టారు. వీళ్ళను పెద్దగా పట్టించుకోవడంలా. ఎక్కడ మా యూదా మతానికి లేదా ఈ యొక్క ఆచారాలకి భంగం కలుగుతుందో, లేదా ఈ జనాలందరూ ఆయన వైపే ఉంటే ఇక మాకు విలువ ఉండదు అనుకున్నారో ఏమో తెలియదు, కానీ ఆయన మీద ఏం చేశారు? కుట్రలు పని. ఈయన ఉంటే మనకు ఇక విలువ లేదు, ఈయన ఎలాగైనా సరే చంపాలి. ఆయన ఎవ్వరికి ఏ హాని చేయలా. ఆయన రోగుల దగ్గరికి ఆయనే వెళ్ళాడు, అడిగిన ప్రతి వారిని స్వస్థపరిచాడు, అక్కడితో వచ్చినటువంటి ప్రతి వారికి సహాయం చేశాడు. ఆయన వల్ల ఏ వ్యక్తి నష్టపోలా. సాధారణంగా చంపాలి అనే అధికారులు అనుకుంటే ఎందుకు చంపుతారు అంటే, అతని వల్ల చాలా నష్టం కలిగింది, లేదా అతని వల్ల సొసైటీకి డ్యామేజ్ అవుతుంది, దీనివల్ల ఏదో పెద్ద ప్రాబ్లం క్రియేట్ అవుతుంది అనుకున్నప్పుడు ఒక మనిషిని చంపడానికి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు కోర్టులు ఉన్నాయి కదా, కోర్టులో ఒక వ్యక్తిని ఉరిశిక్ష వేయాలి అంటే దాన్ని కూడా ఎన్నోసార్లు ఆలోచిస్తారు, అన్యాయంగా ఒక మనిషిని చంపదే ఎట్లా అని.
ఏదో ఒక రకంగా చంపకోకుండా అతనికి ఏదో శిక్ష వేసి ఆపేస్తారు. కానీ చూడండి, అతను నిజంగా తప్పు చేశాడో లేదో మనకు తెలియదు, కానీ ఆ కోర్టులు ఏం చేస్తాయి, ప్రయత్నం చేస్తుండే. కానీ ఇక్కడ మనకు చాలా క్లియర్గా కనపడుతుంది, ప్రభుని యేసుక్రీస్తు ద్వారా అందరూ మేలు పొందారే కానీ ఎవరూ నష్టపోలేదు, ఎవరికి ఏ నష్టం కలగలేదు. పైగా అందరూ లాభ పొందారే తప్ప ఆయన ఎవరిని ఏం అడగలేదు, ఆయన ఎవరి దగ్గర ఏమీ ఆశించలేదు. ఆయన పని మీద ఆయన వచ్చాడు, ఆ పని చేస్తూ పోతున్నాడు, సువార్త సేవ చేస్తూ ఉన్నాడంతే. ఇది నచ్చని వీళ్ళు ఏం చేశారు, ఆయన చంపాలనేటువంటి యోచన చేశారు. అందుకు తెలుసుగా మనకి, ఇస్కరియోతు యోధాని క్యాచ్ చేశారు. ఎవరైతే ఆయన పట్టించగలరో, ఎవరైతే ఆయన్ను పట్టించగలరు అని ఆలోచన చేసినప్పుడు ప్రియులారా, ఆయనకు సన్నిహితుడిగా ఉండాలి. చూడండి, వాళ్ళకి యేసుక్రీస్తు ఎవరో తెలియదు, యేసుక్రీస్తు ఎలా ఉంటాడో తెలీదు. ఎందుకు? అందరూ ఒకేలా కనిపించేవాళ్ళు ఆ రోజుల్లో. అందరికీ గడ్డాలు ఉండేవి, అందరికీ పొడవాటి అంగీలు ఉండేవి. 10 మంది గుంపుగా వెళ్తుంటే యేసుక్రీస్తు ఎవరో కనిపెట్టలేపారు. వీళ్ళు ఏం చేశారంటే ఆయన శిష్యుణ్ణి, ఇదిగో యోధా, నువ్వు ఆయన ఎవరో గుర్తుపెట్టి మాకు చూపిస్తే ఏం చేస్తాం, నీకు కావాల్సిన డబ్బు ఇస్తాం. చూడండి, యోధా పన్నినటువంటి పన్నాగము. ఈ యోధా ఏమని ఉండాలి, అయ్యయ్యో ఆయన మా బోధకుడు, మా నాయకుడు, అయినా మా గురువు, ఆయన నేను ఎలా అని అనాలి. కానీ ఏం చేశాడైనా, మీరు డబ్బులు ఇస్తా అన్నారు కదా, బేరం ఆడాడు. సరే కానివ్వండి, మీకెందుకు, నేను పట్టిస్తాను, నేను ఇస్తాను కదా అన్నట్టుగా పట్టించాడు. యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఈ యూదాను వాళ్ళు పట్టుకుని అతన్ని ప్రేరేపించారు. ప్రియులారా, నీకు అది చేస్తాం, ఇది చేస్తాం, అది చేస్తాం. మనల్ని కూడా చాలామంది ఏం చేస్తారు సార్, ప్రేరేపిస్తూ ఉంటారు. దేవుని ఉంటే ఏముంటాయండి, దేవుని వదిలిపెట్టండి, ఈ లోకంలోకి రండి, అన్నీ ఉంటాయి. ఈ యోధా కూడా అదే అనుకున్నాడు, ఇంత ఉంటే ఏముంది, కనీసం వీళ్ళకి ఇల్లు కూడా లేదు, నివాసం కూడా లేదు, ఏమీ లేదు, ఇంత ఉంటే ఏంటి, వీళ్ళని కనీసం వీళ్ళని నమ్ముకుంటే అన్న 4 డబ్బులు వస్తాయి. చెప్పేశాడు తనకు ఆత్మని వాళ్ళకి. చూడండి పిల్లరా, ఆయన చేసిన మేలుకు ప్రతిగా ఆయన్నే చంపాలని చూశారు కపటోపాయములో పన్నటువంటి వారు. మనలో కూడా చాలామంది ఇదే చేస్తూ ఉంటారుగా. ప్రభుని యేసుక్రీస్తు మన కొరకు ఎన్నో చేస్తూ ఉంటే, ఎన్నెన్నో మేలు చేస్తూ ఉంటే, ఆయన ఏం చేస్తాం, మనం దుఃఖ పెడతానే ఉంటాం మన యొక్క క్రియల ద్వారా. దేవునికి అయిష్టమైన పనులు చేయడం ద్వారా ఆయన మనల్ని చూసి బాధపడుతూ ఉంటాడు. పిల్లరా, అయ్యో ఈ సహోదరిగా నేను మేలు చేసింది, ఈ సహోదరిగా నేను మేలు చేసింది అని ఆయన బాధపడుతూ ఉంటాడు. తర్వాత వ్యక్తి చూడండి, స్టెఫను మీద ఆనాడు ఉన్న సమాజం కూడా అలాగే ఏం చేశారు, ఆయన మీద నిందారోపణ చేసి స్టెఫను చనిపోయేలాగా చేశారు. అంటే రాళ్లతో కొట్టి చంపేశారు. స్టెఫను మీద కూడా చేశారు కపటోపాయము. అలాగే అపోస్తుల కార్యంలో 8:9 కూడా ప్రియులారా చూడండి, మనకు సౌలు కనబడతాడు. పౌలుగా మారక ముందున్నటువంటి సౌలు. ఈ స్టెఫను గురించి మనకి అపోస్తుల కార్యంలో 6వ అధ్యాయము 8వ వచనం నుండి 15వ వచనం వరకు అక్కడ స్టెఫన్ను ఎందుకు చంపారో రాయబడి ఉంది. అపోస్తుల కార్యంలో 6వ అధ్యాయము
8వ వచనం నుండి 15వ వచనం వరకు చూడండి. అపోస్తల కార్యములు 8వ అధ్యాయం 9వ వచనంలో సౌలుగా ఉన్నటువంటి పౌలుగా మారకముందు అతనికి ఆలోచన చూడండి ఎంత క్రూరంగా ఆలోచించాడంటే, ఈ సన్హెడ్రిన్ సభ దగ్గరికి వెళ్ళి, అయ్యా అక్కడ విశ్వాసులు ఎవరో ఉన్నారంట, వాళ్ళని ఏం చేస్తాను, నేను చంపేస్తాను వెళ్ళి. చూడండి ఎంత కోపంతో వెళ్తున్నాడో. అంటే ఆ ప్రదేశం దమస్కు వెళ్ళక ముందు కూడా ఎన్నోసార్లు ఎన్నో ప్రాంతాల్లో క్రైస్తవుల్ని హింసించాడు ఆయన. కొంతమంది చంపేసి ఉండొచ్చు కూడా. అందుకని అన్నాడు కదా, పూర్వం నేను హింసకుడును హానికరును అని. ఎంతోమందిని బాధ పెట్టినట్టు ఆయన ఏమయ్యాడు? అపోస్తల కార్యం 9వ వచనంకి వచ్చేసరికి, అధ్యాయం వచ్చేసరికి అతడే మారిపోయేటువంటి పరిస్థితి. దేవుడు ఎలా మార్చాడు అంటే, హాని చేద్దామని వెళ్ళేటువంటి అతన్ని పిల్లరా మారి సువార్త సేవ చేసేయడానికి బయలుదేరేలా చేశాడు. అతని ఆలోచనని మార్చి వేసేసాడు. ఆ దమస్కుకి ఎందుకు వెళ్తున్నాడు? అక్కడ ఎవరో విశ్వాసులు ఒక గుంపు ఉన్నారంట, వాళ్ళు ఎక్కువగా దేవుణ్ణి ఆరాధిస్తున్నారంట, వాళ్ళని చంపేద్దాం ఎలాగైనా సరే అని వాళ్ళని చంపుదామనేటువంటి ఆలోచనతో ఇతను బయలుదేరాడు. కానీ దారిలోనే దేవుని స్వరము వినబడింది పిల్లరా. ఈ దేవుని స్వరం వినబడగానే అతనిలో మార్పు వచ్చింది, అతని ఆలోచనలో మార్పు వచ్చింది. ఫైనల్గా ఏ ప్రాంతానికైతే చంపుదామని వెళ్ళాడో అదే ప్రాంతంలో నిలబడి సాక్షిగా జీవించాడు. ఒక్కొక్కసారి మన జీవితాల్లో కూడా పిల్లరా దేవునికి అయిష్టమైన ఆలోచన గల చేస్తే అవి వర్తిల్లవు. పైగా ఏమవుతాయి? దేవునికి అనుకూలతగా అవి మారిపోతాయి. అంతే. మనం అనుకుంటాం ఇది చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, మనకు తెలుసు ఇది చేయడం కరెక్ట్ కాదు అని. కానీ దేవుడు వాటిని జరగనివ్వడు. అంతే. కాబట్టి ఆలోచన చేద్దాం పిల్లలు. ఎన్ని దేవుని యొక్క నామానికి వ్యతిరేకంగా మనం ఆలోచనలు చేస్తున్నాము. అలాగే పౌలుకు వ్యతిరేకంగా దేమేత్రియా అనేటువంటి ఒక వ్యక్తి చాలాసార్లు ప్రయత్నం చేశాడట, ఆలోచన చేశాడట. ఈ విషయాన్ని మనకు అపోస్తల కార్యంలో 19వ అధ్యాయము 24 నుంచి 27 వరకు, అలాగే ఈ అర్తెమీదేవికి వీళ్ళు వెండి పనులు అవన్నీ చేసేవాళ్ళట. ఈ కంసాలి దేమేత్రి అనే వ్యక్తి, ఈయన ఎవరైతే పౌలు యొక్క స్వార్థ సేవ చేశాడో విగ్రహాలను చేయడం మానేసిన తర్వాత అతని దగ్గరికి వచ్చేవాళ్ళు లేరు, విగ్రహాలు చేయించుకునే వాళ్ళు లేరు, దానికి సంబంధించినవి ఏవి రావట్లా. ఆయన అన్నాడు, ఈయన వల్ల నా బిజినెస్ పోయింది, ఈయన ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేశాడు. అందుకనే చూడండి, ఎక్కడైతే దేవుని బిడ్డలకు హాని కలిగించేటువంటి ప్రయత్నాలు ఎక్కడైతే జరుగుతాయో దేవుడు వారి చుట్టూ ఏం చేస్తాడు? ఒకసారి ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చూడండి. ఎఫెసీ 1:14 ఉంది చూడండి ఒక మాట. ఆత్మచేత ముద్రింపబడితే దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచన కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్యమునకు సంచకరువుగా ఉన్నాడు. ఇదే విషయాన్ని ఇంకొక చోట కూడా రాయబడి ఉంది. కీర్తన గ్రంథం 34 కూడా చూడండి. కీర్తన 34 7వ వచనం చూడండి. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును. అనేక ప్రాంతాలు ఈయన తిరుగుతూ ఉన్నాడుగా పౌలు.
విశ్వాస దండయాత్రలు చేస్తూ ఎంతోమంది ఈయనని హింసించడానికి, ఈయన చంపడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేశారు. వాటన్నిటిలో కూడా దేవుని యొక్క దూతలు ఆయన్ని కాపాడుకుంటూ వచ్చారు. సముద్రంలో ఓడ బద్దలైపోయినప్పుడు చూడండి, ఈదుకుంటూనో ఏ కొమ్మ పట్టుకున్నాడో తెలియదు, ఏ చెక్క పట్టుకున్నాడో తెలియదు, నడి సముద్రంలో అలాగే ఉండి కొన్ని రోజుల తర్వాత బయటికి రాగలిగాడు. అలాగే అడవుల్లోకి వెళ్ళిపోయాడు, ఎడారిలోకి వెళ్ళిపోయాడు, ఉన్నాడు అక్కడ. దేవుని యొక్క కృప ఆయనకు తోడుగా ఉంది. కాబట్టి పిల్లరా, మన మీద అనగా విశ్వాసుల మీద ఎన్నో అపాయాలు వచ్చినా, అపాయాలు కలిగించేటువంటి ఆలోచనలు వచ్చినా వాటన్నిటినీ కూడా దేవుడు ఏం చేస్తాడు? కంచె వేస్తాడు. అందుకే అన్నాడు కదా, నీ చుట్టూ 1000 మంది కూలినా 10,000 మంది కూలినా అపాయం నీ యొద్దకు రాదు. ఎందుకు? ఇతరులు నిన్ను పడేయాలనో, ఇతరులు నిన్ను ఏదో చేయాలనో వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా నీకేమీ కాదు. అలాగే ఎస్తేరు గ్రంథంలో కూడా మనకు ఇంకొక వ్యక్తి కనపడతాడు చూడండి. హామాను పన్నినటువంటి పన్నాగము. ఎస్తేరు గ్రంథంలో ఈ మొర్దెకై అనేటువంటి వ్యక్తిని చంపడానికి పన్నినటువంటి పన్నాగము. ఏం జరిగిందో మనకు తెలుసుగా. ఎవరైతే ఏ ఉరికంబాన్నైతే తయారు చేసుకున్నాడో అదే ఉరికంబం మీద అతనే చావాల్సి వచ్చింది. అందుకని అంటారుగా, తాను తవ్విన గుంటలో తామే పడిరి, తాము వడ్డిన వలలో తామే చిక్కుకొనిరి అని. ఎవరి కోసం అయితే అతడు ఉరికంబాన్ని తయారు చేశాడో దేవుడు ఏం చేశాడు? అది అతనికి వచ్చేలా చేశాడు పిల్లరా. అందుకని ఎదుటి వ్యక్తికి మన చేతనైతే మంచి చేయాలే కానీ చెడు తలంపులు చేయకూడదు. చివరిగా ఇంకొక వ్యక్తి గురించి చెప్పి ఆపుతాను. యోబు 1వ అధ్యాయంలో మనకు కనపడుతున్నాడు చూడండి. యోబుకి ఎన్ని కష్టాలు వచ్చాయి, ఎన్ని ఇబ్బందులు వచ్చాయి, ఎన్ని ప్లాన్స్ వేశాడు అపవాది. 1వ అధ్యాయంలో మీరు కనుక చూసినట్లయితే సాతాను పన్నినటువంటి పన్నాగాలే అన్నీ కనపడుతూ ఉంటాయి. దేవుడు కూడా పర్మిషన్ ఇచ్చాడు, నువ్వు కావాలని నువ్వు ట్రై చేయపో అన్నాడు. అంతే, ట్రై చేయి అన్నాడు. ఎన్ని ప్లాన్లు వేశాడు. ఆస్తి తీసేసుకున్నాడా? 1వ అధ్యాయము 20, 21, 22 ఈ 3 వచనాలు కనుక చూస్తే అతను ఇచ్చినటువంటి ఆన్సర్కి ఇంత గొప్ప విశ్వాసాన్ని ఎక్కడా చూడలేదేమో అనిపిస్తుంది. ఎందుకు? యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకొనెను. సాతాను ఎన్ని పన్నాగాలు పనినా అతన్నేమీ చేయలేకపోయాయి. పిల్లరా, మన జీవితంలో అపవాది ఎన్నో పన్నాగాలు పండుతూ ఉంటాడు. అవేవి కూడా ఫలించనీయకుండా దేవుడు ఏం చేస్తాడు? తన రెక్కల కింద కాస్తూ ఉంటాడు. సరే, వీళ్ళంటే మనుషులు కదా, మరి ప్రభువైన యేసుక్రీస్తు మీద కూడా చేశాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఏమన్నాడు తెలుసుగా? నీకు ఆకలిగా ఉంది కదా, బాగా నీకు ఆకలేస్తుంది కదా, నువ్వు దేవుని కుమారుడివే కదా, నీకు ఈ ఐడియా రాలేదా? నా దగ్గర శక్తి ఉంది కదా, ఈ రాయిని రొట్టెగా మార్చుకొని నేను తినచ్చు కదా. చూడండి, అంటే ప్రభుని యేసుక్రీస్తుని కూడా పడేయాలని ఒక ప్లాన్తో వచ్చాడు. ప్రభుని యేసుక్రీస్తు వారు ఏమన్నారు? మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించవచ్చును అని చెప్పి రాయబడి ఉంది మత్తయి సువార్త 4వ అధ్యాయంలో. ప్రియులారా, ప్రభుని యేసుక్రీస్తునే మోసం చేయదాని వచ్చిండి, అయినా మనల్ని మోసం చేయడం పెద్ద విషయమా? కానీ కదా. అయితే ఈ యొక్క అపవాది యొక్క తంత్రాల్లో, అపవాది యొక్క దీనిలో మనం పడకుండా ఉండాలి అంటే దేవుడు మనకు కాయమని చెప్పి ఆయన అడగాలి.
అందుకనే ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉంది కదా, అపవాదిక తంత్రాలు ఎదిరించడానికి మన యొక్క శక్తి సరిపోదు. కాబట్టి సత్యం అనేటువంటి డాలు, రక్షణ శిరస్త్రాణము, వాక్యం అనేటువంటి ఖడ్గాన్ని బట్టి కానీ మనం కనుక యుద్ధానికి వెళ్తే అపవాది మన దగ్గర నుండి పారిపోతాడా. ఇవి ప్రియులరా కొంతమందికి ఈ జీవగ్రంథంలో వచ్చినటువంటి కపటోపాయములు. ప్రభు చిత్తమైతే వచ్చే వారం మరొక కొత్త విషయాన్ని తెలుసుకుందాం. యేసన్న వచ్చి ప్రార్థన చేస్తాడు, కూడికని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమగల మా ప్రభువ, మహోన్నతుడా, సర్వాధికారి, సృష్టికర్త, సైన్యములకు అధిపతి యెహోవా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మా కన్న తండ్రి, ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన, అద్భుతమైన, బలమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, మా పాపముల చేతను నాయన మేము సచ్చిన వారం ఉన్నప్పుడు కాలము సంపూర్ణమై ఉండగా మీ ప్రియ కుమారుని యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి రక్షకుడిగా పంపించారు. ఆయన మా కొరకై ప్రభా కలవరి శిలువలో తన ప్రాణాన్ని పెట్టి ప్రభా నాకు మాకు నాయన పాప విమోచన విడుదల కలుగజేసినందుకై వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఎంతో గొప్పగా తండ్రి రక్షణ భాగ్యాన్ని దయచేశారు తండ్రి. ఉచితంగా నాయన మీ కృపం నాకు మాకు దయచేశారు. వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, యేసుక్రీస్తు నామంలో మాత్రమే నాకు మాకు నిత్య జీవం ఉన్నదని ప్రభా మీరు తెలియజేశారు. వందనాలు తండ్రి. ఈ పరిశుద్ధ దినమందు ప్రభు నాయన ఉదయం నాయన మించిపేటలో తండ్రి నాయన ఇక్కడ నాయన మీ కృప మహిమకరంగా నాయన ఆరాధనలో తోడుగా ఉండి మీరు నడిపించిన విధానం బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. గడిచిన 10 నెలల్లో ప్రభు మీరు మాకు తోడుగా ఉన్నారు ప్రభు నాయన. 11వ నెలలో నాయన పరిశుద్ధ దినమందు ఆలయంలో చేరి ఆరాధించేటువంటి ధన్యతను నాకు మాకు సంఘానికి దయచేశారు. వందనాలు, స్తోత్రాలు తండ్రి. మా సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. సంఘంలో ప్రతి కుటుంబమును ప్రతి బిడ్డను నాయన మీరు ఆశీర్వదించండి ప్రభా. ఎవరైతే మీ అవసరతల కోసం నాయన ఎదురు చూస్తూ ఉన్నారు ప్రభా, వారి అవసరాలన్నీ నాయన మీ తీర్చమని మీ పాదాలు బట్టి పెడుకుంటున్నాను తండ్రి. సహాయం దయచేయండి ప్రభా. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఆరోగ్యాన్ని, బలాన్ని, నెమ్మదిని దయచేయండి ప్రభా. అయా, యవనస్తులు కూడుకున్న బిడ్డలు నాయన మీరు దీవించండి నాయన. వారికి కావాల్సినటువంటి నాయన ఆత్మీయ ఆహారాన్ని ప్రభా వారికి అందించి ప్రభా వారి హృదయాలలో ప్రభా క్రీస్తు అనే వాక్యం నాటపడి ప్రభా తండ్రి వారు నానా తిరుగుతున్న స్థలాల్లో మీకు సాక్షులు నిలబడమని నిలబడటకు మీ కృప అనుగ్రహించమని మీ పాదాలు పట్టి పెట్టుకుంటున్నాను తండ్రి. శంకాపురగా నాంటి గారిని ప్రభా యుఎస్ నుంచి క్షేమంగా తీసుకొచ్చారు. వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయితే ప్రభా మరి వాతావరణ మార్పు వల్ల జలుబుగా ఉండి నాయన ఇబ్బంది పడుతున్నారు ప్రభా. మీరు స్వస్థత దయచేసి నాయన మీ కృపలో నాయన తండ్రి సేవలు వాడబట్టుకు మీ కృప దయచేయమని, ఆరోగ్యాన్ని బలం నింపమని మీ పాదాలు బట్టి పెట్టుకుంటున్నాను తండ్రి. అయా, మేమందరము కూడా ప్రభా తండ్రి ఈ క్రీస్తు యొక్క మనస్సును ప్రభా నాయన మేము నింపుకొని మీకు నాయన సాక్షులుగా నిలబడాలి ప్రభా. కపటోపాయములు కలిగినటువంటి మనస్సు ప్రభా క్రీస్తు నుండి ప్రభా మమ్మల్ని దూరం చేస్తుంది ప్రభా. ఇది అపవాది యొక్క మనస్సును ప్రభా తలపిస్తున్నది ప్రభా. ఈ మనస్సు ప్రభా విశ్వాసులైనటువంటి వారిలో ఎవరిలో ఉండకూడదు ప్రభా నాయన. మీ మనస్సు అయితే ప్రభా తండ్రి పరలోక సంబంధమైనటువంటి వాటిని ప్రభా మాకు నేర్పిస్తుంది ప్రభా. కపటమైన మనసు అయితే ప్రభా భూలోక సంబంధమైన వాటిని విషయాలు నేర్పిస్తుంది ప్రభా. అలా ఉండకుండా ప్రభా తండ్రి మేమందరం జాగ్రత్త పడుతూ భక్తిలో, విశ్వాసంలో కొనసాగిస్తూ ఆసక్తి కలిగి ప్రభా తండ్రి మేమందరం మీరు అక్కడి కొరకు ఎదురు చూసి వారముగా ఉన్నట్టుకు మీ కృప అనుగ్రహించమని మీ పాదాలు బట్టి పెట్టుకుంటుంది. ఇప్పటి వరకు నాయన మీ బిడ్డ ద్వారా మాట్లాడిన మాటలు ఆశీర్వదించండి, నీరు గట్టి పరింపు చేయండి ప్రభా. మేమందరము కూడా ప్రభా మరలా మీ సన్నిధిలో కలుసుకునేంతవరకు మీకు కాపుదలు దయచేయండి. పరిశుద్ధాత్మతో నింపి ఆస్వాదించమని, మరి ముఖ్యంగా తండ్రి యవనస్తులైన బిడ్డలను ప్రభా వారిని మీ కాపుదలు దయచేసి ప్రభా వారి అంతరంగంలో నాయన, వారి ఆలోచనలో, వారి తలంపుల్లో నాయన మీరు వారు అక్కడ తొట్టిల్లిపోకుండా మీకు కాపుదలు దయచేయమని, సంకార్యక్రమాలన్నింటిలో నన్ను మీకు కాపుదల దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము మా తండ్రి. ఆమేన్.